హాయ్ అందరికీ నమస్తే. మీ మౌని మోన్షి. అలాగే ఏంటంటే గుల్ల మైసూర్ పాక్ అన్నమాట. సో దాని రెసిపీ చెప్తున్నాను. అది ఎలా చేయాలి అంటే, సో మేమైతే 1/2 కిలో వచ్చేసి శనగపిండి తీసుకున్నాం. ఆ శనగపిండి ఏంటంటే సిమ్లో పెట్టుకొని, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ శనగపిండిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇదేంటంటే ఆయిల్ అన్నమాట. ఇప్పుడు 1/2 కిలో ఆల్మోస్ట్ శనగపిండి తీసుకుంటే 2 లీటర్ల వరకు ఆయిల్ కావాలి. మేము సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసినాం. సో ఇది 1/2 కిలో డబ్బా అన్నమాట. పక్కన వేస్తుంది చూడండి శనగ. దీంతో వచ్చేసి మనకి 2 కిలోల ఆయిల్ తీసుకుంటే ఈ డబ్బాతోనే సేమ్ 1/2 కిలోలు చక్కెర తీసుకోవాలన్నమాట. మీకు క్వాంటిటీ చూపిస్తున్నాను. సో ఈ శనగపిండి ఫైనల్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది, మాడకుండా బాగా వచ్చిందన్నమాట. సూపర్గా వచ్చింది. సో మనం దానికి రెసిపీ ఏంట్లో అనేది అంటే జీరా పట్టుకుందాం. సో మనకు ఒక 1/2 లీటర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ 1/2 లీటర్ గ్లాస్తో వాటర్ పోయండి. వాటర్ పోసాక బాగా తెరలనివ్వండి. తెరలనిచ్చాక చూడండి చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి సైడ్స్. అవి బాగా తెరలిన తర్వాత మనము అయ్యో చూడండి చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కదా, అలా తెరలనివ్వాలి. తెరలనిచ్చిన తర్వాత షుగర్ పోయాలి. మనకాడ షుగర్ క్వాంటిటీ చూపించాం కదా, సేమ్ అదే కప్పుతో 2 కప్పులు షుగర్ పోయాలి. బాగా కలుపుతూ ఉండాలి. మీరు హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రాదు, వాటర్ అనేది ఇంకుడిపోతాయి అన్నమాట. సో అలా కలుపుతూ ఉండండి. మీరు మొత్తము షుగర్ మొత్తం కరిగిపోవాలన్నమాట. చూడండి కలుపుతూనే ఉండండి. మనకి అది తాగి చూస్తే ఇట్లా జిగట్లాగా రావాలన్నమాట. చేతికి 2 చేతులకు అంటుకోవాలి, ఒక తీగలాగా వస్తుంది అన్నమాట. అది చాలా టైం పడుతుంది. చాలా టైం ఏం పట్టదు, కొంచెం టైమే పడుతుంది. సో ఆయిల్ మాత్రం హీట్ చేస్తూనే ఉండాలి. చల్లబడిన తర్వాత పోస్తే మనకి ఆ గుల్లగా రాదన్నమాట మైసూర్పాకు. సో హీట్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకుని తర్వాత చిన్నగా సిమ్లో పెట్టుకుని హీట్ చేసుకుని చూడండి బాగా పొంగుతుంది కదా, అంటే షుగర్ మొత్తం కరిగిపోయింది కంప్లీట్గా. అది మనం పాకం సెట్ చేసుకుంటాం కదా, పాకం చూసుకోవాలన్నమాట ఎలా అనేది. సో మైసూర్పాకు ఏంటంటే ఆ గుల్లగా ఉండడానికి ఈ పాకం అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. వాటర్ ఎక్కువ పోయకూడదండి. ఓన్లీ 1/2 లీటర్ గ్లాస్తోనే పోయండి. మీకు కంప్లీట్గా చూడండి అట్లా తీగలాగా ఎలా జాగుతుందో అలా. ఇప్పుడు ఫైనల్గా పాకం వచ్చేసినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక సెకండ్ ఉంచుకోండి. అలా వచ్చినాక కూడా అది పాకం బాగా వచ్చేసింది. శనగపిండి ఒకరు వేస్తూ ఉండాలి, ఒకరు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే గడ్డలుగా రాకూడదు. సేమ్ మనకి ఎలా వస్తుందంటే పాలకో మాదిరి వస్తుందన్నమాట. చూడండి ఫుల్ కలుపుతూనే ఉంటారు కంప్లీట్గా బాగా కలపాలన్నమాట. సో మీరు గ్యాస్ మీద పెట్టయితే కలపకండి, ఒలికిపోతుంది. కింద పెట్టుకొని ఒక తెడ్డు అయినా పర్లేదు, గంటెతో అయినా పర్లేదు. సో మేము తెడ్డు అప్పుడు అవైలబుల్ లేదు, సో గంటతోనే కలుపుతున్నాము. అదైతే నాకు తెలిసి గడ్డలుగా రాకూడదు, స్మూత్గా రావాలన్నమాట. స్మూత్గా వస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు షాపులోకి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీకు చూపిస్తాను నేను మాత్రము. అంటే ఎవరైనా చేయొచ్చు, బ్యాచిలర్స్ అయినా చేయొచ్చు అన్నమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. గుల్లల మైసూర్పాకు అన్నమాట. గుల్ల మైసూర్పాకు టేస్టీగా ఉంటుంది. బాగా తిప్పుతూనే ఉండండి. మీరు మీ ఇంట్లో అంటే మగవాళ్ళు ఉంటే మగవాళ్ళ చేత తిప్పించండి. వాళ్ళకంటే కొంచెం స్టామినా ఎక్కువ ఉంటుంది కదా. ఆ స్మూత్ చూడండి ఇలా ఎట్లా వచ్చేసింది, బాగా స్మూత్గా వచ్చేసింది కదా. సో మనకు అలా స్మూత్గా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే గ్యాస్ మీద పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి, చల్లారకూడదు. కంప్లీట్గా మిక్స్ అయిపోయింది కదా, అది గుల్లలుగా లేకుండా చాలా స్మూత్గా వచ్చేసింది. ఇలా చేసి ఒక్కసారి మీ పిల్లలకి పెట్టండి, ఇంట్లో ఫ్యామిలీస్ అందరికీ. మీ ఫ్యామిలీ మెంబర్ అయితే సూపర్గా ఉందని చెప్తారు. మీకు అప్పుడు మంచి కాంప్లిమెంట్ వచ్చినట్టేను. మా పిన్ని కలపలేక అందరినీ హెల్ప్ అడుగుతుంది అన్నమాట. సో దానికోసం ఎంతమంది హెల్ప్ వస్తారో చూడండి. అంటే మా మామయ్య కొడుకు అంటే వాళ్ళ అల్లుడు అన్నమాట. సో మా పిన్ని, సో వాళ్ళకి ఆయన బ్రదర్ కొడుకు కాబట్టి అల్లుడు అన్నమాట. అందరూ వస్తారు. ఫైనల్ ఇద్దరం స్టార్ట్ చేసాము. ఇద్దరంకు వచ్చేసరికి 4 అయ్యామన్నమాట. మా అత్తమ్మ, మా పిన్ని. సో పట్టుకొని ఉంది చూడు మా పిన్ని అన్నమాట. వంట చేసేది మా పిండి వేసింది మాత్రం మా అత్తమ్మ. అది మాత్రం కలుపుతూనే ఉండాలి, చాలాసేపు కలపాలి. చూడండి మా పిన్ని, మా అత్తమ్మ అన్నమాట. ఫైనల్గా ఇది ఇంకా చేయాలి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 20-25 మినిట్స్ పడుతుందండి ఇది చేయడానికి. అంటే ఎంత కలుపుతూ ఉంటే మనకు అంత టేస్ట్ చేంజ్ అయిపోతూ ఉందన్నమాట. సో అది కలిపేటప్పుడు ఆయిల్ పోస్తూ ఉండాలి పక్కా. ఇది ఒక్క పర్సన్ చేయలేము. సో ఒకరు పోస్తూ ఉండాలి, ఒకరు ఇట్లా కలుపుతూ ఉండాలి. బాగా కలిపినాక మనకేంటంటే ఆయిల్ అనేది మీరు
మీరు కనుక్కోండి. ఫస్ట్ ఆయిల్ పోసే కొంది లోపల దాంట్లోకి మొత్తం ఇంక్లూడ్ అయిపోయి చూడండి ఎట్లా పొంగిపోతుందో. మనకి ఏదన్నా యాసిడ్ కానివ్వండి కింద నేల మీద అట్లా పోస్తే ఎలా ఇట్లా బొబ్బర్లుగా వస్తుందో సో అలా వస్తుందన్నమాట ఆయిల్ పోసే కొంది. ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటే చెప్పాను కదా 1/2 కిలోకే 2 లీటర్స్ ఆయిల్ అంటే చూడండి. మీరు ఒక గ్లాస్ హాఫ్ గ్లాస్ అట్లా వేసుకునే పని అయితే సింపుల్ ప్రాసెస్ 10 ఆర్ 15 మినిట్స్లో అయిపోతుంది. చాలా టైం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ మేము కిలో చేస్తున్నాం కాబట్టి హాఫ్ కిలో వరకు కొంచెం ఒక 25 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ పడుతుంది అన్నమాట. పోస్తూనే ఉండాలి, చాలా టైం తీసుకుంటుంది. అలా కలుపుతూ ఉండాలి, చిన్నగానే కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. మరి మీరు మాకైతే చాలా బాగా టేస్టీగా నచ్చింది. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఐఎమ్ సీరియస్లీ బేకరీలో కొనాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న గ్లాస్తో చేయండి, ఎక్కువ క్వాంటిటీతో వద్దు. ఎందుకంటే మనం కొత్తగా ట్రై చేసేవాళ్ళు కొంచెంతోనే చేయాలి. ఎక్కువగా వాళ్ళకి వచ్చు కాబట్టి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఎంత క్వాంటిటీ అయినా చేస్తారు. మా పిన్ని ఏంటంటే వంటలు మాత్రం చాలా మంచిగా చేస్తుంది. కంప్లీట్గా ఆయిల్ మొత్తం సరిపోతుంది మనకి. అలా కలుపుతూనే ఉండాలి, మాడకూడదు. కింద మాడిందంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. మాడకూడదు. సిమ్లో పెట్టే చేయండి, కంప్లీట్గా చేయండి. అట్లాగే మొత్తం చూడండి ఎట్లా పొంగిపోతుంది, ఎంత స్మూత్గా వచ్చింది కదా. సో గుల్లలు సేమ్ నాకు తెలిసి ఇది పాలకోవా ఉంటుంది కదా, పాలకోవా లాగే అనిపించింది నాకు. చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో. ఫైనల్ ఏంటంటే ఆయిల్ అలా రావాలి, పైకి రావాలి. అలా వచ్చింది అంటే మన పాకం కరెక్ట్గా సెట్ అయినట్టు, మన మైసూర్ పాక్కి మంచిగా ఉన్నట్టు అని అర్థము. చూడండి ఎట్లా వచ్చిందో భలే. నాకు చూడడము నోట్లో వాటర్ వచ్చేసాయి. మా అత్తమ్మ కూడా బాగా హెల్ప్ చేస్తుంది, నేను మాత్రం వీడియో తీస్తున్నాను అన్నమాట. నాకు యాక్చువల్గా మైసూర్ పాకు నాకు అన్నము కూరలు అవి చేయడము వస్తుందేమో కానీ స్వీట్ చేయడం అయితే రాదు. సో అందరూ అంటుంటారు ఫర్దర్గా నువ్వు ఎట్లా చేస్తావు స్వీట్స్ అంటే, ఆల్మోస్ట్ నేర్చుకుంటాను అని చెప్తున్నాను. సో ఇది నేను కూడా ట్రై చేశాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈ స్వీట్ అనేది మనం కొంచెం క్వాంటిటీలోనే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కొంచెం పిండి తీసి పెట్టుకున్నా, నేను రేపు వచ్చినప్పుడు ట్రై చేస్తానని చెప్పేసి. సో ఫైనల్గా బాగా వచ్చేసింది కదా, స్మూత్గా వచ్చేసింది, గుల్లలుగానే వచ్చింది. స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది దాంట్లో. నాకు తెలిసి మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇలాంటి వంటలు చేసుకొని అన్నీ ఇప్పుడు చిన్న బూందీలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చిన్నగా చేసుకొని చిన్న డబ్బాలకు పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ టౌన్లో అయితే మనం అట్లా పోయి ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు తీసుకురావచ్చు అన్నమాట. కొంచెం టౌన్కి డిస్టెన్స్ ఎక్కువ ఉండే వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి ఇలా చిన్న తినేవి కొన్ని కొంచెం క్వాంటిటీలోనే చేసి ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి సర్వ్ చేయొచ్చు అన్నమాట. స్వీట్స్ ఏమైనా సో కూడా అదో మా అత్తమ్మ ట్రై చేసింది, బాగుంది, స్వీట్గా ఉందని చెప్తుంది. నాకైతే అలా సజెషన్ ఇవ్వాలనిపించింది, అందుకే ఇస్తున్నా. కానీ ఖచ్చితంగా స్వీట్స్ నేర్చుకోండి మీరు. చూడండి ఎలా పొంగిపోతుందో. నేను చెప్పానుగా ఒక నేలలో యాసిడ్ పోస్తే ఎలా బుస పొంగుతుందో, సో ఇది కూడా అలా అన్నమాట. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా గుల్ల మైసూర్ పాక్. ఈమెని మించే ఇంకా చేసే మా అత్తమ్మ కూడా ఉందన్నమాట. మా అత్తమ్మ చెప్తుంది ఆయిల్ ఇంకా పైకి రావాలంటే. చూడండి ఇది హెల్ప్, అల్లుడు, ఇద్దరు అత్తల మధ్య అల్లుడు అన్నమాట. వాళ్ళు కలపలేక వాడికి పెట్టారు. సో మొత్తం చేస్తూ ఉన్నాడు, కంప్లీట్గా చేస్తున్నాడు. చూడండి అత్తలు కష్టపడుతుంటే చూడలేక వచ్చి హెల్ప్ చేస్తున్నాను అనమాట. అలాంటి అల్లుడు అత్తలు ఇది మాత్రం గీ అన్నమాట, నెయ్యి. మనం ఎక్కువ చేసాం కదా, చాలా మైసూర్ పాకులు వస్తాయి. అట్లా ఫస్ట్ తాంబూలంకి నెయ్యి రాసుకోండి. నెయ్యి తినేవాళ్ళు నెయ్యి రాసుకోండి, లేదంటే ఆయిల్ అయినా వేసుకొని రాసుకోండి కొంచెం, ఎందుకంటే అది మనం పోసినాం. సో మా మామయ్య కొడుకు, మా మామయ్య అన్నమాట. చూడు ఎంత ఎలా చెప్తున్నాడో. సో వెయిటింగ్ అన్నమాట మైసూర్ పాకు కోసం. మా పిన్ని చెప్పానుగా, మా పిన్ని మా చేత పని చేపిస్తుంది కానీ ఆ మాత్రం చేయదు. మా అత్తమ్మ ఎలా ఉందని అడిగితే బాగుంది అబ్బా అంటుంది. ఫైనల్గా అంటే అందరూ చూపిస్తుంది ఇట్లా మనకి
సేమ్ షేప్లో రావాలి కదా, అది ఎలా మెతుకుతుంది. సో మా మావయ్య గారు అన్నమాట, సెకండ్ మావయ్య. అదిగో ఫైనల్గా ఇస్ రెడీ. చూడండి ఎలా వచ్చిందో. నేను దాన్ని చూసి ఏందమ్మా మీరు పాలకోవ చేస్తున్నారా అని అడిగా. కాదు, పాలకోవ లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు, టేస్టీగా ఉంటుంది. అన్ని ఐటమ్స్ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి, మీ బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సర్వ్ చేయండి. సో ఫైనల్గా ఇదిగో డీజిల్లో పోస్తున్నాం కదా, అలా పోసి మేము ఎక్కువగా పోసేసాం, కానీ మీరు సన్న లేయర్లుగా పోసుకోండి, 2-3 డేక్షల్లో పోసుకోండి, కానీ ఈక్వాలిటీ ఉండాలి. ఒక పక్క హైట్ ఒక పక్క డౌన్ ఉండకూడదు, ఈక్వల్గా ఉండాలన్నమాట. అదో ఈక్వల్గా చేస్తుంది. సో గుల్లగానే ఉందండి, అది నిజంగా చాలా బాగుందంటే చాలా బాగుంది. నేను దానికి ఏం చేశానంటే జీడిపప్పు అవి డెకరేట్ చేశానన్నమాట. సో మనం అది వేడిగా ఉన్నప్పుడే మనం పీసులు కట్ చేసుకోవాలి, లేదంటే ఆరిపోయినాక నైఫ్ తెగదన్నమాట. చూడు, వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి, కానీ సన్న పీసులుగా కట్ చేసుకునిద్దు. ఆయిల్ చూడండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఎట్లా వచ్చిందో, మీరు ముందుగానే వేడిగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకోండి, సన్న పీసులు కట్ చేసుకోండి. కరెక్ట్గా ఒక 20 మినిట్స్కి అంత ఆరిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టినా ఏం కాదు, ఫ్యాన్ కింద పెట్టచ్చు. ఒక దాంట్లో ఎత్తి పెట్టుకోండి, ఒక డబ్బాలో, టేస్టీగా ఉంటుంది. దాన్ని నేను ఎలా డెకరేట్ చేశానో మీకు చూపిస్తున్నాను. సో జీడిపప్పు ఏంటంటే రెడీ అని చెప్తుంది. జీడిపప్పు మీరు గీలో వేయించుకొని పెట్టుకోండి. సో నేను పచ్చివే పెడుతున్నాను, అంటే ఆరకముందే పెడుతున్నా, దాంట్లో మనం తీసినప్పుడు పోకుండా. సో వీళ్ళన్నమాట మా కుటుంబ సమేతం, మా పిన్ని, అత్తమ్మ, ఈ పిన్ని అందరూ. ఫైనల్గా ఆమె కూడా ఆమె కూడా ఫుల్ స్వీట్స్ చేస్తుంది. నేను రెడీ, జస్ట్ షోయింగ్ అంతే, నాకు రాదు స్వీట్స్ చేయడము. సో మా పిన్ని చేసింది, నేను నా సబ్స్క్రైబర్స్ కోసము ప్లస్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను. మా మామయ్య గారు మిగిలిన స్నాక్స్ అయినా తింటున్నాను అన్నమాట, స్నాక్స్ అన్నమాట. ఓకే బాయ్, ఒకసారి ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. గుల్ల మైసూర్ పాక్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, ట్రై చేయండి ఖచ్చితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ మూన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ మూన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్.